కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు. త్వరలోనే పల్లా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిల ఆయనపై కొంతమేరకు ప్రెజర్ తగ్గుతోంది. కానీ కీలకమైన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. పార్టీని మరింత క్షేత్రస్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో వైసీపీకి బలమైన కంచుకోటలో ఈ దఫా జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే సందేహం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. దీంతో కంచుకోటల్లో గెలిచాం కదా అని అనుకుంటే సరిపోయేలా పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ఎప్పటికప్పుడు పార్టీని అంచనా వేస్తూ ముందుకు సాగాలి, బలోపేతం చేయాలి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీలతో టీడీపీ కలిసి అధికారం దక్కించుకుంది. ఇప్పుడు ఈ పార్టీల నాయకులను కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం పార్టీకి ఉంది. అయితే ఈ సమన్వయం బాధ్యతను చంద్రబాబు కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్లు నిర్వహించే పరిస్థితి లేదు. మంత్రులుగా రాష్ట్ర బాధ్యతలు చూడాల్సిన అవసరం వారికి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని సమన్వయపరిచే బాధ్యత, నాయకులను సమిష్టిగా నడిపించే బాధ్యత కూడా పల్లాపైనే ఉంటుంది. మరోవైపు 2026 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి. అప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించే బాధ్యత కూడా పల్లాపైనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ కనీసం నామినేషన్లు కూడా వేయించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, కలిసికట్టుగా పార్టీని స్థానిక సంస్థల్లో గెలిపించడం వంటివి పల్లాకు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా చూస్తే పల్లా పనితీరు, కలుపుకొని పోయే విధానం, సౌమ్యుడిగా ఆయనకు ఉన్న పేరు వంటివి చూస్తే వచ్చే 2 ఏళ్లు ఆయన చాలా కష్టపడక తప్పదని అంటున్నారు పరిశీలకులు.